పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు విపరీతమైన అభిమానం. అంతకుముందు చిరంజీవి గారు అంటే కూడా అంతకంటే ఎక్కువ అభిమానం మీరు. ఇప్పుడు అంటే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. అంటే ఇద్దరికి ఒక చిన్న గ్యాప్ ఉందన్నది ప్రతి ఒక్కరికి అనుకుంటారు. అది ఎంతవరకు నిజమో మీలాంటి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇద్దరిని మీరు మాత్రం ఇద్దరిని పొగుడుతుంటారు, ఇద్దరిని మొత్తం రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. ఏంటి అసలు ఒరిజినల్ పిక్చర్ ఏంటి? వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని మీరు అంటున్నారు, కానీ నాకైతే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీలాంటి ఇండస్ట్రీ వాళ్ళకి అది క్లియర్ పిక్చర్ తెలియచ్చు. బయట ప్రేక్షకులు మాత్రం వాస్తవంగా అదే కనబడుతుంటుంది. ఇద్దరికి ఏదో గ్యాప్ ఉంది. ఏం లేదు, గ్యాప్ లేవు, బోపు లేవు సార్. అంతేనా? ఊరికి పని పాట లేని టైం పాస్ వాళ్ళు ఉంటారు కదా సార్. టైం పాస్ పల్లీలు కొనుక్కొని తినుకుంటా కూర్చునే వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. మన ఆడియో ఖైదీ నెంబర్ 150లో ఆయన పవన్ కళ్యాణ్ పోతే గ్యాప్ ఉన్నట్ట. నేను రాలేదు, నేను అనేది రాలేదని. అట్లా అంతకుముందు చాలా ఫంక్షన్ రాలేదు ఆయన. నేను అనేది ఏంటంటే ప్రతి ఫంక్షన్లో ఏదో విధంగా ఆయన టాపిక్ తీసేవాళ్ళు, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసేవాళ్ళు. దీంట్లో అది కూడా తీయలేదన్నది ఆడియన్స్ ఇంకొక క్వశ్చన్. ఎందుకు తీయలేదు సార్? తీయలేదన్నది ఒక క్వశ్చన్. అంటే మీరు చెప్పండి అనేది. నా ఒపీనియన్గా చెప్పట్లేదు, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగు. నాకు తెలిసేది ఏం లేదు సార్. ఓకే సరే, ఇంకో టాపిక్. సచిన్ జోషి, మీరు ఆయనతో ఆషికీ 2 రీమేక్ చేశారు. ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి? నా జీవితంలో నాకు తెలిసి నేనేమన్నా అంటే తప్పు చేయటం జరిగితే, నాకు తెలిసి నేను చేసిన తప్పు అదొక్కటే సార్. ఏంట తప్పు అసలు? నాకు సచిన్ అనేవాడికి నాకు పెద్ద పరిచయం లేదు. హమీద్ భాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా ఇందాక. అవును. ఆయన పిలిచి సచిన్తో సినిమా చేయన్నాడు. సినిమా చేస్తాను అని చెప్పా. నాకు ఆయన హమీద్ భాయ్ అంటే మాకు మంచి ఫ్రెండు, మనకు అన్ని విధాల సపోర్టర్. ఆయన క్లోజ్గా ఉండేవాడు. అడిగితే కాదని లేప చేస్తానని చెప్పా. నా బ్యానర్ ఇవ్వాలని ఉండేది కాదు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్. ఆయన మిమ్మల్ని అడిగాడా? మీరు నేను ఎందుకు అడుగుతా సార్? సచిన్ జోషిని మీరు అడగలేదు? బండ్లా గణేష్ అనేవాడి సంగతి మీకేం తెలుసు? బండ్లా గణేష్ అనేవాడు చాలా డబ్బు వాళ్ళంత లేకపోయినా కానీ నా క్యారెక్టర్ కానీ నాకున్న ఫాలోయింగ్ కానీ నేను చాలా గొప్పవాడిని అందరు అని ఫీల్ అవుతా. లేకపోతే బతకలేను కాబట్టి. గొప్పవాడిని అని చెప్తే మళ్ళీ ఇది పొగరనుకుంటారు కదా అని ఫీల్ అవుతాను. లేకపోతే వచ్చి అడిగితే చేస్తాలే అని హమీద్ భాయ్ కోసం చెప్పామాట. చేశా. నా జీవితంలో ఈయన లాస్ వస్తుందంటే ఆ స్ట్రీట్లోకే పోను. ఆ వీధిలో నడిస్తే లాస్ వస్తుందంటే ఆ వీధిలో నడవ నేను. లాభం వచ్చే స్ట్రీట్ 10 కిలోమీటర్ల దూరం నాకు వెళ్ళి అక్కడి నుంచే నడుస్తా. అట్లా అంటే నా మైండ్ సెట్ అది. నేను నా బ్యానర్ అంటే అందరూ యాక్ట్ చేసే హీరోలు ఉండగా నేను బండ్లా గణేష్ అనేవాడు సచిన్ జోషితో సినిమా తీస్తాం అనేది మీరు నమ్ముతారా? ఆయన డబ్బులు పెట్టుకున్నాడు, ఆయన చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి, చేసుకున్నాడు. ఆ సినిమాలో లాస్ వచ్చింది, నువ్వు తీసావు అన్నాడు నన్ను. నేను తీయలేదని చెప్పా. ఖర్చు పెట్టిన ప్రతి నాకేం సంబంధం సార్? నేను ఎందుకు తీస్తా? నాకేం సంబంధం? ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే, నా ప్రాణం పని నేను పెట్టా. దానికి అగ్రిమెంట్ కూడా ఏం లేదండి? మరి ఏమీ లేదు. అది చేశాడు, ఇది చేశాడు, అన్ని చేశాడు, కోర్టుకి వేస్తా అన్నాడు, వేసాడు, కొన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేశాడు. నేను పరువు నష్ట దావా వేశాను. ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అని, ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అన్నాడు. వాళ్ళకి అలవాటు జైలు. వాళ్ళ నాయనకు వాళ్ళ చరిత్ర వాళ్ళ ఫ్యామిలీ. మాకు అట్లా అలవాట్లు లేవు. మాకు జైళ్ళు బయళ్ళు. మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా. అది అంత గుడ్డిగా ఎలా ఇస్తారు కేసు? నాకు అర్థం కాదు. అంటే ఏమి జరగకపోతే ఎవరు కేసా? అదే కేసు ఇదే. ఆ డబ్బులు సినిమా తీసాడు, నాకు డబ్బులు ఇవ్వాలి. ఆయన పెట్టుకుని ఆయన సినిమా తీసుకున్న డబ్బులు నా డబ్బులు నేను ఇవ్వాలంటాడు. సినిమాలో లాభం వస్తుంది సార్. సచిన్ చేస్తే సినిమా తీస్తే అంత పిచ్చాడు బండ్లా గణేష్ అనేవాడు. బ్యానర్ వేసేటప్పుడు లేదా తెలియదా మీకు? అది హమీద్ భాయ్ ఆయన కోసం చేశా. అరే మనకి నిలబడ్డాడు, ఆయనకి మనం నిలబడాలని వేసాం. ఓకే ఓకే ఓకే. అంటే ఒక సందర్భంలో ఆయన నయీంతో చెప్పించి నయీంతో కూడా డబ్బులు వసూలు చేయించాడు అన్నది సునీల్ జోషి నయీం గ్యాంగ్. అసలు నయీం విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా. మాది ఇక్కడే కాబట్టి బండ్లా గణేష్ రెండో యాంగిలే మీకు ఎవరికి తెలియదు. నాకు నయీంలు భయములు నడవదు సార్. నాకు చెప్పండి మీ అదర్ యాంగిల్. మాకు నయీంలు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం. మా ఊర్లో మా మీద ఈగ వాళ్దు. మా మీద ఈగ వాళ్దు.
చెప్పండి మీ నెగిటివ్ షేడ్ చెప్పండి. నెగిటివ్ షేడ్ మా మీద ఏగ వాళ్ళదంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఓకే. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. బండ్ల గణేష్ని ఎవరు టచ్ చేయలేరు. ఓన్లీ షాద్ నగర్లోనా? ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎవరైనా మమ్మల్ని టచ్ చేయలేరు అంతే. కష్టం. ఓకే. అంటే ఏంటి నమ్మకం? అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది. అంటే చెడు చేసినా ఎవరేం చేయరనా? ఎట్లా మంచి నేను ఎవరిని చెడు చేయను. నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాడటానికి కూడా భయపడద్దు. ఓకే. అది నా బ్యాక్గ్రౌండ్. ఓకే. నా మీద ఏగ వాళ్ళదు కూడా అంతే. నాకు నమ్మకం అది. నేను కూడా ఏం చేయలేడు సార్ నన్ను. ఏమని అనుకుంటే ఊరికే రూమ్లో కూర్చొని ఇప్పుడు అందరినీ చెట్టుకి పుల్లనా అని చిన్నప్పుడు చెప్పేది కదా, అందరిని ద్రాక్ష పండు పుల్లనా అని. అట్లా అది ఈడదని చెప్పుకోవాల్సిందే. ఓకే. 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 మీకు అర్థమైంది సార్? అర్థమైంది. తిట్టుకోవాల్సిందే నన్ను ఫేస్గా నన్ను ఎవరు ఏం చేయలేరు. నా స్థాయి, నా స్టామినా అది. అంటే మీరు ఆడియో ఫంక్షన్ సమ్ ఫంక్షన్ ఆ సక్సెస్ మీట్ దాని బిఫోర్ రిలీజ్ బిఫోర్ ఫంక్షన్లో మీరు మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది. ఏమన్నారంటే దాంట్లో నాకు సచిన్ లాంటి గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం, అతనికి ఈ సినిమా నేను హిట్ ఇస్తాను, ఖచ్చితంగా హిట్ ఇవ్వడమే నా బాధ్యత అని చెప్పారు మీరు. అంటే అంత గొప్పగా మాట్లాడిన మీకు రాత్రికి రాత్రి ఎట్లా లెక్కలు మారిపోతాయి? లెక్కలు మారిపోయినాయి అంటే సార్, ఆడియో ఫంక్షన్లో సచిన్ అనేవాడు నిజంగానే ఆగో ఇంటర్వ్యూలో నీ ఫ్రెండ్ ఎవరా అంటే హిందీలో షారుఖ్ ఖాన్, తెలుగులో బండ్ల గణేష్ అని ఇచ్చాడు. ఓకే. సచిన్ కూడా నాకు సచిన్ మీద కూడా నాకు 6 సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మన అడిగి ఎట్ల కొట్ల పాపం సినిమా అంటే ఫ్యాషను చేద్దావాలని ఉండేది. ఉట్టిపోయినాక ఓవర్ నైట్ మారిపోయి ఈ పైసలు మొత్తం నువ్వు పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదంటే నాకు ఎట్లుంటుంది సార్? నేను రూపాయి కష్టపడి దాచుకొని నేను వచ్చినండి. నాకేం అవసరం సార్ సచిన్ జోషితో సినిమా తీయాల్సిన అవసరం? ఓకే. అదొక కారణమా ఆయన బెదిరింపుల వల్ల? అంటే మీరు ఏ హీరో సినిమా తీసినా రిలీజ్ కానివ్వను సంథింగ్ అట్లాంటి ఏదో వార్నింగ్స్ ఇచ్చాడు ఆయన, అలాంటి నోటీసులు పంపించాడు ఏదో, అదొక కారణమా మీ గ్యాప్ రావడానికి? అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టీఎన్ఆర్ గారు. చాలా తక్కువ అంచనా వేయట్లేదు, నా అనుమానాలు క్లియర్ చేసుకుంటున్నాను అంతే, అంచనాలు కాదు. మీరు తక్కువ అంచనా వేసారు అంతే నన్ను. మీరు ఏమనుకుంటున్నారు సార్ బండ్ల అంటే? ఏమనుకుంటారు అసలు మీరు? అంచనాలు కాదు, అనుమానాలు మాత్రమే. ఎంతమంది నా వెనకాల ఎంత పెద్ద పెద్ద వాళ్ళు నా స్నేహితులు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు. మీరు ఢిల్లీకి ఈ ఇష్యూ విషయంలో ఒక మినిస్టర్ని కలవడానికి రెగ్యులర్గా వెళ్తున్నారు అన్నది అది కూడా వాస్తవం? అసలు కదా, నేను లగడపాటి రాజగోపాల్ గారు ఫ్రెండ్స్ బాగా. లగడపాటి రాజగోపాల్ గారిని అవును. యూపీలో మేము పౌల్ట్రీ పెడుతున్నాం. యూపీలో ఓకే. సఫాయి అనే విలేజ్ పౌల్ట్రీ పెడుతున్నా, వాటికి వెళ్తుంటా అంతే. ఓకే. వెళ్ళినప్పుడల్లా ఢిల్లీలో ఉంటా కాబట్టి అక్కడ మార్నింగ్ అందరం కలుస్తుంటాను. నాకు అంతేగాని ఈ ఇష్యూని కలవడానికి ఢిల్లీ దాకా పోయే పని సార్. షాద్నగర్లో కూర్చొని పిలిపించుకుంటాను నేను. నాకు ఢిల్లీ అవన్నీ మాటలు. ఓకే.